హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గారి ఆత్మస్కోత్కర్ష పూర్తి స్థాయిలో నిన్న వినబడింది మనకు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా మొత్తం తన లైఫ్ హిస్టరీ అంతా చెప్పేశాడు. చిన్నప్పటి నుంచి తను ఎలా పెట్టాను, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, ఇంట్లో వాళ్ళు ఎలా చూశారు నన్ను, నేను 10 మంది గొప్పళ్ళ దగ్గర 10 మంచి విషయాలన్నీ సేకరించి అవన్నీ నాలో ఎలా ఇముడ్చుకున్నాను, ఆ తర్వాత నన్ను నేను ఎలా డెవలప్ చేసుకున్నాను, సమస్యలపైన నా దృక్పథం ఎలా ఉంటుంది, నేను ఎలా పోరాటాలు చేశాను అని చెప్పి మొత్తము ఇంకా A to Z చెప్పుకొని వచ్చాడు. సో ఈ హోల్ ప్రాసెస్లో ఎట్లా తయారైందంటే, ఇంకా నేను ఒక దైవాంశ సంభూతుడిని, అసలు నాలాంటోడు ఒకడు మీకు దొరకడము మీరు ఈ జన్మలో చేసుకున్న అదృష్టం అనే రీతిలో ఈ స్కోత్కర్ష అనేది సాగింది. జన సైనికులకు శ్రవణానందకరంగా ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళు వినడానికి అందులో ఒకటి కూడా క్యాచీగా కానీ, లేకపోతే ఒక సంస్థాగతంగా ఒక పార్టీని ఎలా బలోపేతం చేశాము, పార్టీ ఐడియాలజీ ఏంటి, ఇలాంటి ఏమన్నా చెప్తాడేమో అని చూసే వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో నిరాశే ఉంటుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు పార్టీని ఎలా బిల్డ్ చేస్తున్నాము, పబ్లిక్లోకి ఎలా తీసుకుపోతాము, ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిగత అజెండాతోనే మొత్తం స్పీచ్ అంతా సాగిపోయింది. ఇదే జన సైనికులు గతంలో జగన్ గారిని తీవ్రంగా విమర్శించారు. ఆయన కింద పేపర్ చూసి చదవకపోతే ఇంకా ఆయన ఏమీ చెప్పలేడు అని ఎద్దేవా చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ సెకండ్కి కింద పేపర్ చూస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాసలు ఎక్కడ మిస్ అయిపోతాయో, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న ఈ డైలాగులు ఏవైతే ఉన్నాయో, సినిమాటిక్ డైలాగులు, ఇవన్నీ ఎక్కడ మిస్ అయిపోతాయని చెప్పి సెకండ్కి కిందికి చూడడము, ఆ డైలాగ్ డెలివర్ చేయడం, జస్ట్ లైక్ సినిమా షూటింగ్లో ఎలా ఉంటుందో అలా. మరి గంటసేపు మాట్లాడాడు. అందులో మనము రియల్గా ఈయన మెసేజ్ ఏమి ఇచ్చాడు అని చూస్తే ఏమి లేదు అక్కడ. మనకి రోజు ఈయన చేసే విమర్శలే మళ్ళీ అందులో కూడా పెట్టాడు. గత ప్రభుత్వం హయాంలో ఇట్లా మహిళల పైన దాష్టీకాలు జరిగాయి, నన్ను అడ్డుకున్నారు తీవ్రంగా, నాలాంటి వాడినే అడ్డుకున్నారు, 40 years ఇండస్ట్రీ, చంద్రబాబును జైల్లో పెట్టారు అంటే ఈయన డిక్లేర్ చేసేసినాడు. చంద్రబాబు నాయుడు అందులో ఏమీ చేయలేదు, అన్యాయంగా ఆయన తప్పుడు కేసులు పెట్టారు, ఇలా మమ్మల్ని అందరినీ, కూటమి నాయకులందరినీ రకరకాల కేసుల పేరుతో వేధించారు అని చెప్పి మొదలుపెట్టాడు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా రకరకాల కేసులు పెట్టి చిన్న చిన్న స్టూడెంట్స్ని ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి అదే న్యాయము వీళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు. మీకు అన్యాయమైనప్పుడు అదే అన్యాయాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో మరి అర్థం కావట్లేదు. మొత్తం ఈయన టచ్ అయిన అంశం అంటూ లేదు. ఇంకా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని మొదలుపెట్టాడు. గతంలో ఈయనే ఈ నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, మొత్తం నార్త్ ఇండియా నాయకులకు బుద్ధి చెప్పాలి అది ఇది అని చెప్పి గతంలో ఈయన చెలరేగిపోయాడు. ఇప్పుడేమో ఎన్డీఏ నాయకుల్ని ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఎన్డీఏ నాయకులను తీవ్రంగా బతిమాలితే ఈయన వెళ్ళి ప్రచారం చేశాడంట. ఆ ప్రచారం చేసిన చోట 95% విజయాలు సాధించారంట. మొత్తము అంటే ఇంకా అంతా నేనే, అంతటా నేనే, ఇంక నేను లేకపోతే ఏం లేదు, నేను లోకల్ లీడర్ని కాదు, నేను ఇప్పుడు నేషనల్ లీడర్ని, అసలు ఎన్డీఏలో నేను ఒక ప్రాముఖ్యత కలిగిన లీడర్ను అని చెప్పి మనకు చెప్తున్నాను. నాకు తెలిసి ఈయన ఈ డైలాగ్ చెప్పేది అపోజిషన్ లీడర్స్కి ఏం కాదు, కూటమిలో నాయకులకే చెప్తున్నట్టు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అరే మీరు నన్ను చాలా తక్కువ చూస్తున్నారు, నేను స్టేట్ లెవెల్ నాయకుడిని కాదు, నేను నేషనల్ లెవెల్ లీడర్ని, కాబట్టి నాతో జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి నా కూటమి లీడర్లకి చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. అంటే ముఖ్యంగా టీడీపీ నాయకులకి. ఈయన మళ్ళీ వెళ్ళి తమిళనాడు ఎందుకు హిందీని ఈయన ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు, అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ హిందీ అన్నాడు. గతంలో ఈయన ట్వీట్లు పెట్టాడు, హిందీ బలవంతంగా రుద్దుతున్నారు మన పైన, ఎందుకు రుద్దాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అటకెక్కించి తెలుగు భాషే కావాలన్నారు. మళ్ళీ ఇప్పుడు హిందీలో సపోర్ట్ అన్నారు. ఓకే, లాంగ్వేజెస్ నేర్చుకోవడం కరెక్ట్ అయితే మరి ఇంగ్లీష్ని అంతగా ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళు? మళ్ళీ అనాపాలజిటిక్ హిందూ అన్నాడు. మరి నిన్నగాక మొన్న కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో పైన దాడి జరిగింది, కూల్చేశారు. ఆ అటవీ శాఖ కూడా ఈయనదే, ఇంతవరకు ఈయన దగ్గర నుంచి సమాధానం లేదు.
లోకేష్ ఏదో రెస్పాన్స్ ఇచ్చాడు, మళ్ళీ కట్టిస్తాము పర్సనల్గా సారీ అన్నట్టు మాట్లాడి చెప్పాడు. మరి ఆ శాఖకు మంత్రి అయిన ఈయన ఏం చెప్పలేదు సభలో, ఏమైనా చెప్తాడేమనుకుంటే ఏం లేదు. అంటే ఈయనకి ఏదైతే కూడా మైలేజ్ వస్తుందో వ్యక్తిగతంగా ఈయనకి విమర్శించడానికి, హైలైట్ చేయడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అవి మాత్రమే క్యాచీగా పట్టుకున్నాడు. మిగతా అయితే అవసరం లేదన్నట్టు పక్కన పెట్టేస్తున్నాడు. ఇలా ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేయదగిన పనులా అంటే డెఫినెట్గా కాదు. అది మంచైనా చెడైనా ఎవరైతే ఆ శాఖకు రెస్పాన్సిబుల్ ఆ వ్యక్తి దాని గురించి చెప్పాలి, మాట్లాడాలి. తప్పైతే తప్పని చెప్పాలి, పొరపాటు అయితే ఒప్పుకోవాలి. ఈయన తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు స్టేజ్లెక్కి భీకరంగా అరిచి గిరిచి అసలుకి నేనే సారీ చెప్పినప్పుడు ఆ చైర్మన్కి సారీ చెప్పలేకపోవడానికి ఏం కారణము చెప్పచ్చు కదా అని. మరి ఇప్పుడు ఈయన శాఖ వాళ్ళు వెళ్ళి అక్కడ కూల్ చేసినప్పుడు దాని గురించి ఈయన ఒక్క మాట మాట్లాడకపోవడం చూస్తుంటే అసలు ఈయన తనకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ పక్కన పెట్టేస్తున్నాడు. మొత్తం ఇంకా మరాఠీ మాట్లాడాడు, ఏదేదో మాట్లాడేశాడు. ఓవైసీ బ్రదర్ ఏదో అన్నాడని చెప్పి అది ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడాడు. జనసేన ఏమో తెలంగాణలో పుట్టింది, తెలంగాణ జన సైనికులకు నా వందనాలు అన్నాడు. పార్టీ గెలిచినప్పుడు ఓడినప్పుడు ఉన్న నాతో ఉన్న ఏకైక మిత్రుడు నాదెండ్ల మనోహర్ అన్నాడంటే మరి అప్పుడు మరి మన నాగబాబు ఎక్కడికి పోయాడు? అప్పుడు ఈయనతో ఉన్నది ఆయన ఒక్కడే అయితే. అంటే ఇప్పుడు నాగబాబు ఆపర్చునిస్ట్. ఆయన గెలిచిన తర్వాత ఇంకా ఈయన మైలేజ్ని అడ్డు పెట్టుకొని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి మరి. అంటే ఈయన ఏం చెప్తున్నాడో అసలు ఈయన చెప్పే కౌంటర్కి ఈయన పాత వీడియోలు చూపిస్తే కరెక్ట్గా ఇంకా మారు మాట్లాడడానికి ఏం ఉండదు. ఈయన ఇప్పుడు ఏం చెప్పాడో దానికి పూర్తి వ్యతిరేకంగా గతంలో మాట్లాడాడు. ఎనీ గివెన్ పాయింట్ దానికి పూర్తి వ్యతిరేకంగానే మాట్లాడాడు గతంలో. మరి అలాంటి చూపిస్తే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కడ తలకాయలు పెట్టుకుంటారు? ఇంతకుముందు అంటే వీడియో రికార్డింగ్లు ఇవి లేవు, ప్రింట్ మీడియా ఉన్నాయి కాబట్టి తెలివిగా సైడ్ చేసేటోళ్ళు. వాళ్ళు వక్రీకరించారు అది ఇది అని చెప్పి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అది ఇది అని చెప్పి అప్పుడులో నరేంద్ర మోడీ వీళ్ళందరిపైన కూడా ఎగిరాడు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ నాకు ప్రపంచ స్థాయి లీడర్, ఆయన లేకపోతే దేశం ఎట్టుపోయేదో అనే స్థాయికి వచ్చినాడు. మొత్తం దేశంలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ కవర్ చేశాడు ఒక రౌండ్. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా బీజేపీతో వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న కూటమి నాయకులు దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారో తెలియట్లేదు. ఒక కీ పాయింట్ చెప్పాడు. అసలు మనం నిలబడ్డమే కాకుండా 40 years 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాము అని చెప్పి ఇది నాకే చాలా డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. మరి టీడీపీలో ఎలా డైజెస్ట్ చేసుకుంటారో అర్థం కాలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు దీనికి కౌంటర్ ఇవ్వలేదు అంటే నిజంగానే టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నట్టు మేము పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయాము, మన పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చి మనం నిలబెట్టాడు, లేకపోతే మన పార్టీ కాలగర్భంలో కలిసిపోయేదని ఒప్పుకున్నట్టే వాళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే. ఒకవేళ కౌంటర్ ఇచ్చాడు, కౌంటర్ ఎవరైనా టీడీపీ నుంచి బలంగా ఇచ్చారు అంటే పవన్ చెప్పేసి శుద్ధ అబద్ధం. బోత్ ఆర్ ఆపర్చునిస్టిక్. జగన్ ఎదుర్కోవడానికి మా దగ్గర వేరే దారి లేక ఇంతకుముందు గతంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నాం, తిట్టుకున్నాము, కానీ ఇప్పుడు వేరే దారి లేక కలిసి పోరాడాము అని ఒప్పుకున్నట్టు. చూడాలి మరి టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. 40 years పార్టీని పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడో కొట్టుకుపోతున్నప్పుడు మనకేదో గట్టిపోచి దొరికినా చాలు, దాన్ని పట్టుకొని గట్టు చేరితే చాలు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఆసరాగా చేసుకొని మేము బతికి బట్టగట్టామని టీడీపీలు ఒప్పుకుంటారా చూడాలి. ఈయన గతంలో కూడా చెప్పాడు అసలుకి ఢిల్లీ లీడర్స్ చీచి అన్న కూడా నేనే వాళ్ళని బతిమలాడి చంద్రబాబుతో జట్టు కట్టడానికి ఒప్పించాను అని చెప్పి అప్పుడు కూడా టీడీపీలు ఏం కౌంటర్ ఇవ్వలేదు. మరి ఈసారి ఈయన బహిరంగంగా వాళ్ళ ఆవిర్భావ సభలోనే ప్రకటించాడు అసలు టీడీపీ సర్వైవ్ అయింది నా వల్లనే అని చెప్పి. ఇప్పుడు మరి ఎలాంటి వాళ్ళు సమాధానం చెప్తారో చూడాలి. అన్నిటికంటే హాస్యాస్పదమైనది నాకు అనిపించింది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ ఏంటంటే మరి నాగబాబు అనే వ్యక్తి ఏం మాట్లాడినా అది వికటిస్తూనే ఉంటుంది, వికటించడానికే మాట్లాడుతుంటాడు ఆయన. ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసినా ఏది చేసినా తల బొప్పి కట్టే వ్యవహారంగానే తయారు చేస్తాడు దాన్ని. మరి ఆయన ఏం అతి తెలివితో ఆయన నేను చాలా చలాకీగా ఉండి చేశాను అనుకుంటాడో ఏమో మరి తెలియదు.
ఈయన పుట్టేటప్పుడు తల్లిగారికి ప్రసవ వేదన రాలేదు. పుట్టేటప్పుడు ఆయన ఎవరిని నొప్పించకుండా పుట్టినోడు. మరి పుట్టిన తర్వాత జనాలను ఎందుకు కష్టపెడతాడు, అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా అని చెప్పి. నేనైతే పర్సనల్స్లోకి వెళ్ళను. పీపుల్ దానికి డిఫరెంట్గా కూడా అంటున్నారు. మరి మనకి పర్సనల్స్ అనవసరం ఇప్పుడు. ఇప్పుడు ఈయన ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఒకటే థింగ్ ఫస్ట్ మనకి అదే దాంట్లోనే ఈయన చెప్పాడు నాగబాబు. ఉం? అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండే కారణాలు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది కార్యకర్తలు, ఇంకొకటి ఎవడన్నా అనుకుంటే అది వాడి కర్మ అన్నాడు. వర్మ కర్మ అంటే ఇంటనే ఎవరికైనా స్ట్రైక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని నొప్పించకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకునే పవన్ కళ్యాణ్ మరి వర్మకి ఎందుకు సున్నం పెట్టారు అక్కడ? మీకోసం ఆయన ఆ సీటు త్యాగం చేశాడు. టోటల్గా ఆయన రాజకీయ భవిష్యత్తే ఇప్పుడు అంధకారం అయిపోయింది. ఇంత చేసిన వర్మకు మీరేం న్యాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు కూటమిలో మీరు చెప్పే మాటలకు విపరీతమైన వాల్యూ ఉంది. అది మీరు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు వర్మకు ఎందుకు న్యాయం చేయట్లేదు? రెండో పవర్ సెంటర్ ఉంటే పిఠాపురంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆయన్ని సైడ్ చేయండి అని మీరే చెప్పారు అన్నట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా ముందు క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటి భయంకరమైన డైలాగులు చెప్పే ముందు మీకోసము సహాయం చేసి చాలా లాస్ అయిన వ్యక్తికి మీరు ఏం న్యాయం చేశారు? అసలు లీడర్ అనేటోడు ఎట్లుండాలి? ధర్మబద్ధంగా లీడర్గా ఉండేటోడు ఎవడైనా తనకు చిన్న సహాయం చేసినా దానికి పెద్ద రీతిలో కృతజ్ఞత తెలుపుకోవడము మంచి నాయకుల లక్షణం. అలాంటిది మీకు ఒక రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి మీ గెలుపుకు పూర్తి స్థాయిలో కష్టపడి చేసిన వర్మకు మీరేం చేశారు? మొత్తానికి ఆయన జీరో చేశారు. ఎర్రి వెంగళప్పని చేశారు. ఎందుకు పనికి రాకుండా భవిష్యత్తు లేకుండా చేశారు మరి. అరే ఆ ఇన్సిడెంట్ జరిగి జస్ట్ మంత్స్ కూడా కాలేదు, వచ్చి ఇంకా నాగబాబు ఈయన ఎలివేషన్లు ఇచ్చి ఆకాశంలోకి లేపడము, ఇదంతా చూస్తుండే ఎబ్బెట్టుగా ఓ రకమైన జుగుప్సాకరంగా ఉంది. అసలు ఈ సభ ఎందుకు పెట్టుకున్నారు స్వామి మీరు? మీ డబ్బా మీరు కొట్టుకోవడానికా, లేకపోతే పార్టీ గురించి, పార్టీ ఫిలాసఫీ గురించి, ఈ ఆశయ సాధనకు మేము ఇట్లా రోడ్ మ్యాప్ ఇట్లా ఉంది అని చెప్పుకోవడానికా? అసలు ఏం లేదు. చేసిందే ఒక 2, 3 జిల్లాల్లో పోటీ. దానికి అసలుకి పవన్ అనేవాడికి ఎప్పుడో తెలుసు ఆయన భయంకరంగా గెలవబోతున్నాడు. ఆయన ఒక ఆకాశము, ఆయన ఏదో ఇంకా పెద్ద పెద్ద మేరు నగధీరుడు అన్నట్టు ఎలివేషన్లు ఎక్కడెక్కడి నుంచి రాసుకొచ్చుకున్నారో తెలియదు. నాగబాబు కొట్టే డప్పు ఇవన్నీ. ఇన్ని డప్పులు కొట్టేటోడు మరి వాళ్ళ పార్టీ నాయకుల కంటే ఆయన కోసం ఎవడేం చేసినా వాళ్ళకేం సహాయం చేయాలి కదా మరి. ఎందుకు చేయట్లేదు? అట్ ద సేమ్ టైం మరి నాగబాబు అనే వ్యక్తి ఏం చేశాడని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి పదవి కోసం పోరాడుతున్నాడో తెలియదు నాకు. నా పార్టీ వాళ్ళు ఎవరు ఉండరు నా రాజకీయ వారసులుగా, మీలో నుంచి ఒకడు ఉంటాడు అది ఇదని చెప్పాడు. మరి ఆ మీలో నుంచి ఒకడు ఎవడు లేడు. మరి నాగబాబు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు నాగబాబు? ఏం కంట్రిబ్యూట్ చేశాడు నాగబాబు? నాకు కులం లేదు, మతం లేదు, పట్టింపు లేవు అన్నాడు. అన్ని మాట మాట్లాడితే కులభావం పెరగాలి అంటారు. ఏం మాట్లాడినా కూడా సెల్ఫ్ కౌంటర్ వేసుకోవడమే వీళ్ళకి అలవాటు. ఇంకా జనాలతో ఆబ్వియస్గా జనాలు గ్రహిస్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఉచ్చస్థితి ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు. బట్ ఉచ్చస్థితి ఉన్నప్పుడు సరైన మెయింటైన్ చేసి బిల్డ్ చేసుకోవాలి. చేసుకోకుండా ఇంకా వ్యక్తి పూజ చేయడము, ఇంకా ఆకాశానికి లేపడము, గతంలో ఈ పెద్ద మహామహులకే ఈ పెద్ద ప్రతిబంధకాలుగా తయారైపోయినాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి ఇలాంటి వాళ్ళు కూడా, ఇంకా మోస్ట్ రీసెంట్లీ జయలలిత, ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యక్తిగత స్థాయిలో విపరీతంగా ఇంకా దైవాంశ సంభూతులు అనే విధంగా కూడా వాళ్ళ భక్తగణం చేత పూజలు అందుకున్నారు. తర్వాత ఏమైంది? దే కుడ్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. వాళ్ళకు అతి భయంకరమైన డౌన్ ఫాల్స్ వచ్చినాయి. అట్లీస్ట్ ఇందులో ఎక్సెప్షన్ ఎవరంటే ఒక ఎంజీఆర్ కొద్దిగా ఎక్సెప్షన్. మిగతా లీడర్స్ అందరికీ డౌన్ ఫాల్ కూడా అంతే భయంకరంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ డౌన్ ఫాల్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకున్నారు, దాని నుంచి నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యాను, అలాంటివి చెప్పాలి తప్ప ఇప్పుడు మొత్తం నా వల్లే గెలిచింది, నేనే గెలిపించాను, అది చేశాను, ఇది చేశాను అన్నాడు. చూద్దాం ఈ గెలుపు అనేది ఏదో ఫ్లూక్లో వచ్చిందా, వన్ టైం వండర్ లాగా, లేకపోతే ఈయన వ్యక్తిగతంగా ఈయన బిహేవియర్ చూసి, ఈయన పాలన చూసి ఇది కొనసాగుతుందా,
అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ప్రస్తుతానికైతే ఇంకా వ్యక్తి పూజ అనేది పతాక స్థాయికి చేరింది. ఇంకా ఈ ఈ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఇంకా వీళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వ్యక్తి పూజను ఇంకా ఇదే స్థాయిలో ప్రదర్శన చేస్తూనే ఉంటారు. మనకైతే చెవుల్లో కర్ణ కఠోరంగా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనందరికీ వాస్తవాలు తెలుసు. గతంలో ఈయన ఏం మాట్లాడాడు, ఎన్ని కుప్పిగంతులు వేశాడు, ఎన్ని పార్టీలతో టైఅప్లు కట్టుకున్నాడు, ఎన్నిసార్లు కాంట్రడిక్టింగ్గా మాట్లాడాడు, తిట్టినోళ్ళతోనే మళ్ళీ ఎన్ని టైఅప్లు చేసుకుని ఎట్లున్నాడు. ఈయన గతంలో జగన్ అండ్ కోను తిట్టిన తిట్లు ఎన్నో మనకే తెలుసు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మనల్ని విపరీతంగా తిట్టారు అని చెప్పుకున్నాడు. తెలివిగా ఈయన మాట్లాడినంత పక్కన పెట్టేసుకున్నాడు. ఆ వీడియోలు అయితే మనకి ఎప్పుడు సర్క్యులేషన్ అవుతూనే ఉంటాయి. సో ఈ విధంగా నాయకుడు అనేటోడు ఒక విజన్ లేకుండా, ఒక ఫిలాసఫీ లేకుండా, కప్పదాటి వ్యవహారం లాగా ఆ టయానికి ఏది పనికొస్తే అటు మాట్లాడడము, వీటన్నిటికీ ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్గా మన పవర్ స్టార్ అయితే నిలబడతాడు. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.